హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాన్ ట్రెండింగ్ టెలర్ ఛానల్. ఈరోజు అయితే నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని అయితే వచ్చాను. ఒక యాప్ ట్రెండ్ అవుతుంది ఈ మధ్య, తెలుసా? ఇదండి ఏఐ వీడియో జనరేట్ చేసే యాప్. ఈ యాప్ గురించి బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన యూట్యూబ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. ఫస్ట్ మనం ఏదైనా న్యూ ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు అది మంచిదా కాదా అని ఆలోచించుకొని ఫాలో అవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు మనం గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వాలి అంట. గ్యాలరీకి యాక్సెస్ ఇస్తే మన ఫొటోస్ని దానికి మీకు నచ్చినట్టుగా ఏఐ జనరేట్ చేసి కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త ఫొటోస్ మీకు స్పెండ్ చేసి ఫొటోస్ ఇస్తుంది. దాన్ని మనం మన వైటీ ఛానల్లో కానీ ఎక్కడైనా ఇన్స్టాలో కానీ షేర్ చేస్తున్నారు. చాలా ట్రెండ్ అవుతుంది. ఆ యాప్ యూజ్ చేసే ముందు అది మంచిదా కాదా అని ఆలోచించుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. బికాజ్ ఏంటంటే ఆ యాక్సెస్ మనం గ్యాలరీ యాక్సెస్ ఆ యాప్కి మనం ఇచ్చినప్పుడు అందులో మన గ్యాలరీలో చాలా ఇన్ఫర్మేషన్ అయినవి మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. ఆధార్ కానీ, రేషన్ కానీ, లైక్ పర్సనల్ ఫొటోస్ కానీ, పర్సనల్ ఏమైనా సేవ్ చేసుకొని పెట్టుకుంటాం. మనం గ్యాలరీ యాక్సెస్ ఇచ్చినప్పుడు గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కటి ఏఐ అన్నది తీసుకుంటుంది అని నేను విన్నాను. నేను విన్నానని మాత్రం చెప్తాను. ఇక్కడ చూడండి, చాలామంది చెప్తున్నారు. ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి. అందులో కొన్ని రూల్స్ చెప్తున్నాయి. అందులో మీరు ఇచ్చిన ఫొటోస్ కొంచెం వాళ్ళు తీసుకుంటారు. అమ్మాయిల ఫొటోస్ కూడా, మా ఫేస్ కూడా స్కాన్ చేస్తారు, ఐస్ కూడా స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి వాళ్ళకి నచ్చినట్టు యూస్ చేసుకుంటారు. అండ్ చూడండి, పాన్ కార్డ్స్ కానీ ఇలా ఫేక్ ఐడీస్ కానీ క్రియేట్ చేస్తారు అని చెప్పి చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. దాన్ని షేర్ చేసే బదులు నేనే నా ఛానల్లో వీడియో షేర్ చేద్దాము, ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాము అని చెప్పి నేనైతే వచ్చాను. ఇలా చాలా బాగున్నాయని ఫస్ట్ మీరు బాగా ట్రెండ్ అవుతున్నాయని షేర్ చేస్తున్నారు. అది గుడ్డా కాదా అని ఆలోచించి ప్లీజ్ షేర్ చేయండి. ప్రతి అమ్మాయి కూడా ఫోటో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోని బ్యాడ్గా యూజ్ అవుతుందేమో, బ్యాడ్గా యూజ్ చేస్తారేమో ఆలోచించండి. మన పర్సనల్ విషయాలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే కొంచెం ఆలోచించి తెలుసుకొని యాప్ గురించి తర్వాత యూజ్ చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నా ఒపీనియన్ మీకు చెప్పాను. మీకు ఈ యాప్ గురించి నేను చెప్పిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు చెప్పండి. ఇది కరెక్టా కాదా అని ఆలోచించి మీరు కూడా కమెంట్లో నాకు తెలపండి. ఇది కరెక్టే నేను చెప్పింది, ఇది యూజ్ చేయకూడదు, ఇలా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు అని మీరు అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. నిజమే అయితే ఇంకా చాలామందికి కూడా తెలుస్తుంది దీని గురించి ఇన్ఫర్మేషన్. మీరు ఈ వీడియోని బ్యాడ్గా కాకుండా గుడ్గానే తీసుకుంటారు, బ్యాడ్గా అంటే కన్వర్ట్ చేయరని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్పాను. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో మీ చాయిస్, అది మీకే వదిలేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొంతమందికి చెప్పండి. కరెక్ట్ అయితే, రాంగ్ అయితే ఇక్కడితోనే ఆపేద్దాము, ఈ వీడియోతోనే ఎండ్ చేద్దాము. నా ఒపీనియన్ అయితే మీకు చెప్పాను. మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్లో తెలుపుతారని. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ బాయ్.